రాత్రి జరిగిన విషయం ఏంటంటే మన గాలిపోచమ్మ టెంపుల్ దగ్గర హీరాన్మన్ విగ్రహం ఉంటుండే. ప్రతి ఒక్కరికి పురాతన కాలం విగ్రహం, అది అందరికి తెలిసిన విషయమే. ఆ విగ్రహాన్ని ఏం చేసిరంటే కొందరు దుండగులు, కబ్జాదారులు, ఇక చెప్పుకుంటూ పోతే మస్తుండ, వాళ్ళు ఏం చేసిరు నైట్ అంటే అందరు పడుకున్న సమయంలో రాత్రి 12 గంటల సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకుపోయి ఇక్కడికెళ్ళి తీసేసి మన శివరెడ్డిపేట చెరువులో వేయడం జరిగింది. ఈరోజు గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోయి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా మనకు సహకరించి ఆ విగ్రహాన్ని ఈరోజు ఆ చెరువులో నుంచి తీసి మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం, మరోసారి ఇలా జరిగిందంటే ఊరుకునేటట్లయితే మేము లేం. ప్రతి ఒక్కరికి మరోసారి చెప్తున్నాం ఏంటంటే ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, గ్రామ పెద్దలు వాళ్ళతో మాట్లాడండి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు గ్రామ పెద్దలకు మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఇంతమంది యువకులకు ఈనాడు మీరు సపోర్ట్ చేయలేరంటే సపోర్ట్ చేయలేరు. అదే గ్రామ పెద్దలు సపోర్ట్ చేస్తే ఇంత ఈ చీకటి దాకా ఎందుకు అవుతుండే? ఈ చీకటి దాకా గ్రామ పెద్దలు కూడా మీరు ఎలక్షన్ లో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించేది మాకు సపోర్ట్ చేస్తారని, మా వెనక కంపల్సరీ మీరు ఉంటారని మిమ్మల్ని గెలిపించడం జరుగుతుంది. అదే విధంగా ఈ పూజ కార్యక్రమం ఇంతటితో సమాప్తమని చెప్పండి. జై శ్రీరామ్. అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయ్యే ఈ ప్రోగ్రామ్ ను మొత్తం వీళ్ళంతా భూమి కబ్జాల కోసం అది చేసుకొని భూమిని కబ్జా చేద్దామని ఇదన్నీ కార్యక్రమం చేయబడడం జరిగింది ఈరోజు. అయితే మళ్ళీ శ్రీశైలం కూడా దానికి కారకుడు పట్టువారి శ్రీశైలము, ఆయన కూడా నన్ను బెదిరించడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఆయన ఫోన్ చేస్తా ఉన్నాడు నాకు. ఈ మళ్ళీ అట్లాంటిది మళ్ళీ కాకుండా చూడాలని మనం చేస్తున్నాం అందరికి.